అరటికాయ ఫ్రై కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టైము, ఆయిల్ 2 సేవ్ చేసుకోండి. తినేది మనమే కాబట్టి మీకు నచ్చిన షేప్‌లో అరటికాయలని ఇలా కట్ చేసుకొని, ఇలా ఆవిరి మీద ఉడికించుకోండి. 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు పట్టదండి. ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఉప్పు ఎక్కువగా తినేవాళ్ళు ఇలా సాల్ట్ చల్లుకున్నా సరిపోతుంది. ముక్కకు మంచిగా పడుతుంది. నాకు 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉడికిందండి. 10 మినిట్స్ అయిపోయింది. ముక్క ఎక్కువగా ఉడికిపోయింది. అందుకని 5 నిమిషాల్లో ఆఫ్ చేసుకునేలాగా చూసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌లో పచ్చిమిర్చి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. మామూలుగా అయితే అరటికాయ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. కానీ ఇలాగా ఆవిరి మీద ఉడికించుకొని వేయించడం వల్ల ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది. నాకు 2 టేబుల్ స్పూన్లు కూడా ఎక్కువ అనిపించింది. పచ్చిమిర్చి వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఆయిల్‌కి. తాలింపు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అరటికాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, లైట్‌గా మిరియాల పౌడర్, ఎక్కువసేపు ఆవిరి మీద ఉండడం వల్ల అరటికాయలు నాకు చెదిరిపోయాయి. మీరు ఆ మిస్టేక్ చేయకండి. లాస్ట్‌లో తగినంత కారం వేసుకొని సిమ్‌లో 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. టేస్ట్ మాత్రం స్పైసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ అరటికాయ ఫ్రై సూపర్ ఫాస్ట్‌గా ఈజీగా అయిపోతుంది.